హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆలూ పరాటా. రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా టేస్టీగా ఆలూ పరాటాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకు కావాల్సిన క్వాంటిటీలో బంగాళదుంపల్ని తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి ముక్కలుగా కట్ చేసి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి మెత్తగా ఉడికించుకోండి. బంగాళదుంపల ముక్కలు పూర్తిగా ఉడికేలోపు మనం చపాతీ పిండిని ప్రిపేర్ చేసేసుకుందాం. మనకు కావాల్సిన క్వాంటిటీలో గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్, మంచి కలర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. మనం స్టఫింగ్ని రెడీ చేసుకునే లోపు ఈ పిండి కొద్దిగా నాని మనకి చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా చపాతీ పిండిని కలిపేసుకుని ఒక మూతతో క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి బంగాళదుంపలు కూడా పూర్తిగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని పైన తోలు మొత్తం తీసేసి ఇలా స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ లేదంటే చేత్తో అయినా పర్లేదు, ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. మనం ఇక్కడ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. స్టఫింగ్ని డైరెక్ట్గా అన్నీ మిక్స్ చేసుకుని కూడా ఈ పరాటాను ప్రిపేర్ చేయొచ్చు. అయితే ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం పరాటాను ప్రిపేర్ చేస్తే పచ్చివాసన లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంప గుజ్జును కూడా యాడ్ చేసేసి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసి ఒక 1/2 నిమ్మ చెక్కను కూడా రసాన్ని పిండేసుకోండి. నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా అన్నింటినీ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి 2 to 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చివాసన లేకుండా మనం పరాటా చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసి ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీరని వాష్ చేసుకొని సన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మనకి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. అలాగే మనం చపాతీ పిండిని కూడా కలిపేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పరాటాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొద్దిగా పిండిని చల్లుకొని పిండి ముద్దను తీసుకొని చిన్న బౌల్ సైజులో చేసుకొని అందులోకి కొద్దిగా ఈ స్టఫింగ్ని కూడా ముద్దలా ప్రిపేర్ చేసి యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే తీసేసి మళ్ళీ 2 వైపులా పొడి పిండిని చల్లుకుంటూ మనం పరాటాని ప్రిపేర్ చేసేసుకోవాలి. మరి రౌండ్ షేప్లో కాకుండా కొద్దిగా పరాటా షేప్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఈ పరాటాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంచెం పొడిపిండి అనేది ఎక్కువ పడుతుందండి. మధ్యలో చల్లుకుంటూ 2 వైపులా కొంచెం మందంగా ఉండేలాగానే మనం ఈ పరాటాని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం వేడైన తర్వాత ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా ముందు పరాటాను 2 వైపులా కొద్దిగా కాల్చి బబుల్స్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేసి 2 వైపులా కాల్చుకుంటే వేడివేడిగా రెస్టారెంట్ స్టైల్లో పరాటా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పరాటాలోకి కర్రీ కూడా అస్సలు అవసరం లేదండి. జస్ట్ నార్మల్గా వట్టిగానే బాగుంటుంది. లేదు అంటే పెరుగుతో అయినా సరే తినేయచ్చు. లేదు అంటే ఏదైనా మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజే కాదు, వెజ్ కర్రీస్ కూడా ఈ పరాటాలోకి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే పరాటాని వేసి తీసేసిన తర్వాత ఈ ప్యాన్ ఒకసారి క్లీన్ చేసుకుని అప్పుడు మళ్ళీ వేరొక పరాటాని యాడ్ చేసుకోండి. ఎందుకంటే పొడిపిండి మనం ఎక్కువ వాడి పరాటాని ప్రిపేర్ చేస్తాం కదా, ఆ పొడిపిండి అనేది ప్యాన్లో మాడిపోయి ఉంటుంది. తీసేసి క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ పరాటాని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా 2 వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టి పూర్తిగా కాలిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఆలూ పరాటా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రెస్టారెంట్లో ఎలా టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో మనం ఈ పరాటాని ప్రిపేర్ చేసేయచ్చు. మీరు కూడా ఒకసారి కుదిరినప్పుడు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, ఈజీ, హెల్దీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.